Hi friends, welcome back to my channel Sima Masmi Class Life Ile. Marti, I am not criticizing you. నేను క్రిటికైజ్ చేయట్లేదు, నేను అవమానించట్లే, ఏం చేయట్లే. ఒక ఫ్రాంక్గా ఒక ఆడియన్గా చెప్తున్న మాట ఇది. నువ్వు ఇంకా డాషింగ్ ఛాన్స్ పక్కన పెట్టి ఎవరైనా కొత్త టాలెంట్ వాళ్ళని ఎంకరేజ్ చేయి. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయి. నిన్న ఏమన్నా మండే నుంచి కామన్ రేట్స్ 175. మండే కాదు, ఈరోజే నేను కామన్గా బుక్ మై షో చూసాను. బుక్ మై షోలో 175 ఫస్ట్ షో. సెకండ్ షోస్కి ఆల్మోస్ట్ మన శంకర్ వరప్రసాద్ ప్రీమియర్స్ పడిపోయాయి హైదరాబాద్ అంతా. మల్లికార్జునలో సినిమా లేదు సెకండ్ షో, సాయిరంగాలో లేదు. మీరేజ్లో అన్ని బెనిఫిట్ షోలు వేసేసుకున్నాడు. మీరేజ్లో బెనిఫిట్ షో 600 రూపీస్ ఉంది టికెట్, రేపు 225 రూపీస్ ఉంది టికెట్. ఆల్మోస్ట్ రాజాసాబ్ అనేది అన్నీ తీసేశారు. నీ లక్ బాగుండి ఈ రోజుల్లో బస్ స్టాపు ప్రతిరోజు పండగ రోజే భలే భలే మొగాడిపై ప్రేమ చిత్రం ఆడి. నీ లక్ బాగుండి నువ్వు ఇంకా దీని ఎఫెక్ట్కి ఇంకా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే కూడా సినిమా చీడు. ఒకటి, నువ్వు అంతగా ఎంకరేజ్ చేయాలంటే ఒకళ్ళ దగ్గర కథలు తీసుకో, ఆ కథల్ని డెవలప్ చేయి. కథల్ని డెవలప్ చేసుకుని సినిమా తీ. ఇంకా ఏ హీరో నీకు అవకాశం అయితే ఇవ్వడు ఈ సినిమా రిజల్ట్కి. నెల్లూరులో అయితే ఒక డిస్ట్రిబ్యూటర్ ఏడుపు. నెల్లూరులో బయటకు వచ్చి డిస్ట్రిబ్యూటర్ ఎయిడ్ చేశాడు నెల్లూరులో అయితే భయంకరంగా. నువ్వు మండే నుంచి అన్నావు, ఈరోజే 175 రూపీస్కి వచ్చేసింది టికెట్. కామన్ టికెట్ రేట్స్ కామన్గానే వచ్చేసాయి. ఇంత చేస్తే ఫుల్స్గానే ఉన్నాయి. థియేటర్కి వెళ్తే అటు పక్క సారంగాలో కూడా ఎవరు లేరు. రివ్యూస్ ఇవ్వమంటే కూడా నాకు యూట్యూబ్ ఛానల్ నేను రివ్యూ ఇస్తాను. నేనేం ఎంకరేజ్ న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయి, లేదా ప్రొడ్యూసర్గా మారి సినిమాలు ప్రొడ్యూస్ చేయి. ఎవరైనా న్యూ టాలెంట్ కథ నచ్చితే తీసుకుని డెవలప్ చేయి. చాలామంది డైరెక్టర్స్ మీ వర్క్ అయిపోలేదు, మీ వర్క్ అయిపోయినా మీరు అనుకుంటున్నారు జ్యూస్ కాదు. న్యూ టాలెంట్ కొత్త రత్నంలో డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ థాట్స్ తీసుకుని డెవలప్ చేయండి స్క్రిప్ట్స్. ఫస్ట్ రాజాసాబ్ అనుకోకుండా ఫ్లాప్ అయింది. అసలు ఈ సినిమా మీద బస్సే లేదు ముందర నుంచే. అసలు మారుతి ప్రభాస్ కాంబోలో సినిమా అంటేనే ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్కి బయ్యర్స్కి గుండె ఆగినంత పని అయింది ఇద్దరు కాంబోలో సినిమా అంటే. ప్రభాస్ పెట్టిన నమ్మకాన్ని పూర్తిగా నించుకొచ్చావు. రేపొద్దు నుంచి ఫ్రీగా రండి అన్న కూడా థియేటర్కి ఎవరు రారు, అది మాత్రం గ్యారంటీ. ఆల్మోస్ట్ ఇప్పటికే సగం షోస్ లేవు, బెనిఫిట్ షోలతో నిండిపోయింది థియేటర్స్ అన్ని శంకర్ ప్రసాద్ సినిమా దెబ్బకి. సో మారుతి నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కొలాప్స్ చేసావు. ఒక 1 or 2 వీక్స్ అయితే హైదరాబాద్ కన్నెత్తి చూడకు. నెక్స్ట్ ఇంకొకటి, రేపు పండగ మన శంకర్ వరప్రసాద్ అనగనగా ఒక రాజు, భక్తులకి నాడి నడుమురారి, దాని తర్వాత ఓ శాంతి ఓం, ఇవన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యి తెలుగు ఇండస్ట్రీ బూస్టప్ రావాలి. డిస్ట్రిబ్యూటర్స్ బయర్స్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఎవరు పైరసీని ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్. పైరసీని మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయదు. కొంచెం హీరోస్ కొంచెం మీరు రెవెన్యూస్ తగ్గించుకోండి. వీళ్ళంత ఫాస్ట్గా సినిమాలు చేయడం మొదలెట్టండి. డైరెక్టర్స్ ఓకే, ఇప్పుడు ఫ్యామిలీస్ ఉన్నాయి, గతంలో లాగా ఏది లేదు. ఫ్యామిలీ కూడా ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందరూ. కొంచెం డైరెక్టర్స్ కొంచెం స్పీడ్గా వర్క్ చేయండి. ఈ ఏడాది న్యూ టాలెంట్ మొత్తం తెలుగు ఇండస్ట్రీకి వచ్చి అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అందరి జీవితంలో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖనవంతు, సర్వే శిక్షణ సుఖనవంతు. కుదిరితే ఎవరికైనా సహాయం చేయండి. ఎవరైనా సహాయం వస్తే ఐ మేక్ ఏ కాల్. అవేమొద్దు, హెల్ప్ చేయలేదు, సారీ వాంగో. థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ ఎ జాబ్ పర్పస్ ఎనీథింగ్ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖనవంతు, సర్వే శిక్షణ సుఖనవంతు. హ్యాపీ పొంగల్ డే. సేఫ్గా ఇంటికి వెళ్ళండి, సేఫ్గా రండి. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. హైదరాబాద్ రేపటి నుంచి చాలా మటుకు ఖాళీగా ఉంటుంది హైదరాబాద్ అంతా అని చెప్పి రోడ్ మీదకి వచ్చి పిల్లలు ఎవరైనా ఇక్కడ ఉండే వాళ్ళు ఉంటే రోడ్ మీదకి వచ్చి ఎవరు క్రికెట్ ఆడొద్దు ప్లీజ్. సినిమా చూడండి, ఎంటర్టైన్మెంట్ ఎందుకోండి, ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడద్దు. ట్రూ టాలెంట్ పైకి రావాలి, అందరు పైకి వచ్చి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.